తెలంగాణ ఎంసెట్ ఎగ్జామ్ అనేది మనకు దగ్గర రాబోతుంది. సో, మన సబ్స్క్రైబర్స్ అందరూ ఎలా ప్రిపేర్ అవుతున్నారు? సో, అందరూ బాగానే ప్రిపేర్ అవుతున్నారు అనుకుంటున్నా. సో, ముందుగా నా తరపున, మన ఛానల్ తరపున ప్రతి ఒక్క స్టూడెంట్‌కైతే ఆల్ ది బెస్ట్. సో, ఎగ్జామ్ ఎలా అటెంప్ట్ చేయాలి? సో, ఎలా అటెంప్ట్ చేస్తే మనకు మంచి స్కోర్, మంచి ర్యాంక్ అనేది వస్తుందో, సో, నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియో అయితే చేసి పెట్టా గైస్. సో, ప్రతి ఒక్కరికి చెప్తున్నా. సో, వెంటనే వెళ్ళి అయితే ఒక్కసారి అయితే మీరు వీడియో అయితే చూసుకోండి. సో, ముందు జాగ్రత్తగా అయితే ఇకపోతే మీరు స్క్రీన్ మీద అయితే చూస్తున్నారు కదా! ఇదైతే మనకు తెలంగాణ ఎంసెట్ ఎగ్జామినేషన్‌కి సంబంధించి షిఫ్ట్ 1 క్వశ్చన్ పేపర్ అనమాట. ఇదైతే వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ పేపర్ అని అయితే రావడం జరిగింది మన వరకైతే. సో, ఎవరైతే ఈ 2024లో ఎంసెట్ ఎగ్జామినేషన్ అనేది అటెంప్ట్ చేస్తున్నారో, సో, ప్రతి ఒక్క స్టూడెంట్ అయితే ఈ క్వశ్చన్ పేపర్స్ అయితే మళ్ళీ ఒక్కసారి అయితే ప్రిపేర్ అయిపోండి. సో, 1-2 సార్లు అయితే చెక్ చేసుకోండి. సో, ఈ మెథడ్స్‌లోనే మాక్సిమం క్వశ్చన్స్ అనేటివి దిగే ఛాన్స్ అయితే ఉందని అప్డేట్ తెలిసింది. ఇకపోతే గైస్ మీకు ఈచ్ అండ్ ఎవ్రీ ఆన్సర్‌తో సహా అయితే ఉందన్నమాట. సో, కీ షీట్‌తో సహా పెట్టేశాను. ఒక్కసారి అయితే మీరు ప్రిపేర్ అవ్వడానికి అయితే ట్రై చేయండి. సో, మనకైతే టైం అనేది చాలా తక్కువగా అయితే ఉంది గైస్. మీరైతే ప్రిపేర్ అయ్యడానికి అయితే ట్రై చేయండి. ఇప్పటికే ఆల్మోస్ట్ ప్రిపేర్ అయ్యి ఉంటారు అనుకుంటున్నా. ఇకపోతే గైస్ ఎంసెట్ ఎగ్జామినేషన్ అనేది ఖచ్చితంగా మీరు సరైన టిప్స్తోనే టిప్స్ అండ్ ట్రిక్స్ తెలుసుకొని ఎంటర్ అవ్వడానికి అయితే ట్రై చేయండి. ఆల్రెడీ నేను ప్రీవియస్ వీడియో అయితే చేసి పెట్టాను. సో, తెలంగాణలో ఎవరైతే ఎంసెట్ ఎగ్జామినేషన్కి సంబంధించి ఈ 2024లో అటెంప్ట్ చేస్తున్నారో ప్రతి ఒక్కరికైతే చెప్తున్నా. సో, ముందు జాగ్రత్తలు అయితే తీసుకొని అయితే వెళ్ళండి. సో, 1-2 సార్లు అయితే మీరు మ్యాథమెటిక్స్ మెయిన్గా అయితే ప్రిపేర్ అవ్వడానికి అయితే ట్రై చేయండి. ఇకపోతే బెస్ట్ బీటెక్ కాలేజెస్, బెస్ట్ ఫార్మసీ కాలేజెస్ కావాలంటే మాత్రం కింద కామెంట్ అయితే చేయండి గైస్. సో, నేను ఆల్రెడీ ఎవ్రీ ఇయర్ లాగే ఈ ఇయర్ కూడా మీకు కంటెంట్ అయితే ఇద్దామనుకుంటున్నా. సో, మన సబ్స్క్రైబర్స్ అందరూ మంచి కాలేజెస్లో జాయిన్ అవ్వాలి అన్నదే నా కోరిక. మళ్ళీ చెప్తున్నా. సో, ఆల్ ది బెస్ట్ ప్రతి ఒక్కరికైతే నేను మళ్ళీ చెప్తున్నా.